హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వేతన మరియు వాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని అయితే సీఎం నినాదాలు చేసినప్పటికీ దిగువ స్థాయి అధికారులు తీరు ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఇక ఉద్యోగ సంఘాల వాపోయాంశాలు. ఉద్యోగులందరినీ సమానంగా చూడకపోవడం, వివక్ష. సో విధంగా వివక్ష చూపడం వల్ల ముఖ్యమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫెడరేషన్పై ఆరోపణలు. కొంతమంది దిగువ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులపై అనవసర ఒత్తిడి పెడుతున్నారు. జాబ్ చాట్లో భాగం కానటువంటి పనులు అప్పగించి పనిభారం పెంచుతున్నారని అయితే కంప్లైంట్ వచ్చాయి. ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్లు మరియు ర్యాంకుల పేర్లతో కూడా వేతన. సచివాలయ ఉద్యోగుల పనిని తగిన ప్రమాణాల ద్వారా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో అంచనా కూడా వేస్తున్నట్టు సమాచారం. ఇక మానసిక ఒత్తిడి మరియు పనిభారం. సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేయడం అనారోగ్యం మరియు పనితీరుపై ప్రభావం చూపుతుందని అయితే ఆందోళన వ్యక్తమైంది. ఈ ఒత్తిడికి గల కారణాలు ఏంటంటే ఇందులో కొన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడము, రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్నటువంటి ఉద్యోగులపై అదనపు పనిభారం, ఈ ఒత్తిడి. ఇకపోతే మూడోది వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కోరుతున్నారు. సో వాలంటీర్లకు ఏదైతే కేటాయించి ఉన్నారో గతంలో కొన్ని పనులు, అవి కూడా సచివాలయ ఉద్యోగులపైన మోపడం, లైక్ పెన్షన్లు పంచడము ఇలాంటివి, వీటి పట్ల తీవ్ర అభ్యంతరకరం అయితే వ్యక్తం అయింది. మరి ముఖ్యమైన విషయాలు, వాలంటీర్ల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులపై మోపడం న్యాయగతం కాదని అయితే అంటున్నారు. ఇటువంటి పనులు ఉద్యోగుల ప్రాథమిక విధుల నుంచి దూరం చేస్తాయి అని అయితే వారు పేర్కొన్నారు. ఇక ఫెడరేషన్ డిమాండ్లు అండి. విధుల సవరణ. సచివాలయంలో ఉద్యోగులకు సంబంధం లేని పనులను వెంటనే తొలగించాలి. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ నుంచి ఉద్యోగులను విముక్తి చేయాలి. అలాగే ఖాళీల భర్తీ. గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఇది మిగిలిన ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తుంది. మూడవది శాఖాపరమైన చర్యలు. క్షేత్రస్థాయి అధికారుల అనుచిత వ్యవహారాలపై ఆధారిత విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. సచివాలయ ఉద్యోగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. ఇక ఫైనల్గా అమరావతి అభివృద్ధి ఉద్యోగుల సేవలు. ఫెడరేషన్ నాయకుల సమావేశంలో అమరావతి అభివృద్ధి కోసం సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడి ప్రోత్సాహకాలు, పనితీరు మెరుగుదల కోసం తగిన వాతావరణం అవసరము. ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ప్రకటన. ఏపీజేఏసీ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రభుత్వంపై వాదనలు. వివక్షను నిలిపివేయాలి, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సో ఉద్యోగుల హక్కులకు గౌరవం ఇవ్వాలి. దీనిపై గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మీ అభిప్రాయం, సచివాలయ ఉద్యోగుల సమస్యలు మరియు ఫెడరేషన్ డిమాండ్ల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.